పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత దేవాలయ ప్రాంగణంలో దేవాలయ నిబంధనలకు విరుద్ధంగా వసూలు రాజాలు. ఈ ఫోటోలో ఉన్న వారు ఏడుపాయల ఒడిబియ్యం గుత్తేదారులు జీవన్ రెడ్డి అండ్ టీ. నిన్న 4/10/2025 సాయంత్రం ఒడిబియ్యం సమర్పించే భక్తులు దేవాలయ నిబంధనల ప్రకారం రుసుము 50 రూపాయలు రసీదు చెల్లించిన తర్వాత కూడా దేవాలయ నియమాలు గాలికి వదిలి ఒడిబియ్యం 100 రూపాయలు అదనంగా ఇవ్వాల్సిందే అంటూ ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తున్న పాపన్నపేట మండలం పాట్చన్పల్లి గ్రామానికి చెందిన ఒడిబియ్యం గుత్తేదార్ జీవన్ రెడ్డి అండ్ టీ. అలా ఎందుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అడిగిన భక్తులకు అసభ్యంగా మాట్లాడుతూ ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ సభ్యతా సంస్కారం లేకుండా దుర్భాషలాడిన ఒడిబియ్యం గుత్తేదార్ పాట్చన్పల్లి జీవన్ రెడ్డి. ఒడిబియ్యం సమర్పించే దగ్గర పాట్చన్పల్లి జీవన్ రెడ్డి అండ్ టీం లాంటి వసూలు రాజాలు కాకుండా దేవాలయం తరపున పురోహితులను నియమించి దేవాలయ పవిత్రతను కాపాడాలని భక్తులు పేర్కొన్నారు. నేనేమంటున్నా 50 రూపాయల టోకెన్ పెట్టేది కదా, 50 500 పెట్టుకో, తప్పలేదు, పెట్టుకో, నీకు పడతలేదు కదా పెట్టుకో. కానీ అక్కడ 50 ఇచ్చినాక మళ్ళీ ఇడికి వచ్చినాక ఇడే రుబాబుగా 100 రూపాయలు అడుగుడు తప్ప అంటున్నా. 100 రూపాయలకు లెక్క ఉందా నీ దగ్గర? 100 రూపాయలకు లెక్క చూపెడతావు ఇడా నువ్వు? మాకు భక్తుడిని పట్టుకు వచ్చినాం, నువ్వు ఎక్కువ మాట్లాడు బంద్ చేయాలి. నువ్వు అడుగుడు బంద్ చేసుకోవాలి. నువ్వు టెండర్లు పెట్టుకుంటే తక్కువ వాడుకో, ఓన్కి ఇబ్బంది చేయడానికి వాడతావు. నువ్వు ఓన్కి ఇబ్బంది చేయడానికి వాడతావు. నువ్వు దిమాగ్ ఉందా? ఇప్పుడు వాడు టోకెన్ తీసుకున్నాం, ఇక్కడ మా ఇష్టంతో 50 అడిగినావు కదా, మా ఇష్టంతో పెట్టినాం, గంగ తీసుకోని డిమాండ్ చేస్తున్నావు. ఏడాడు టెండర్ తీసుకోకు, నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు, నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. నువ్వు టెండర్ తీసుకున్నాడు ఎందుకు? పబ్లిక్ ఇబ్బంది పెట్టాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.